హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి ప్లాజో ప్యాంట్ స్టిచ్చింగ్ వీడియో అండి. ఫస్ట్ అయితే ముందు వీడియోలో నేనైతే కటింగ్ వీడియో చూపించాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో పెడతాను. అలాగే ఫస్ట్ అయితే 2 పీసెస్ తీసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఆ 2 పీస్లను రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని పెట్టుకోవాలి. రైట్ సైడ్ కింద వైపు ఉండేలాగా, రాంగ్ సైడ్ పై వైపు ఉండేలా చూసుకోవాలి. ఫస్ట్ ఒకవైపు 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేయాలి. ఇటువైపు కూడా 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయితే చేస్తాం కదా. ఇప్పుడైతే ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకవైపు ఫోల్డ్ చేసుకొని కిస్తా మధ్యలోకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కాళ్ళ దగ్గర పట్టీని స్టిచ్ చేసుకోవాలి. అలాగే వన్స్ కిస్తాని స్టిచ్ చేసుకోవాలి. అలాగే నడుము చుట్టుకొలతని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కాళ్ళ దగ్గర పట్టీని అయితే స్టిచ్ చేసుకుందాం. కాళ్ళ దగ్గర పట్టీని డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. నాకైతే క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను క్లాత్ ఎక్కువ విడిచానండి. డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 కాళ్ళు ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను ఎలా ఫోల్డ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను ఈ వీడియోలో. అయితే ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో కిస్తా ఉంది కదా, దానిపైనుంచి నడుము దగ్గర చుట్టుకొలత చుట్టూ 1/2 ఇంచ్ మార్జిన్తో నేను చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్తోనే 1/2 ఇంచ్ వేసుకుంటే సరిపోద్ది, చిన్న ఇంచి. మొత్తం రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. చుట్టుగా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడైతే ఎలాస్టిక్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఎలాస్టిక్ పొడవు టేప్తో కొలుచుకోవాలి. ఎలాస్టిక్ ఎంత ఉందో చూసుకోవాలి. మనకి నడుం చుట్టుకొలత అయితే 35 ఉందండి నాది నడుం చుట్టుకొలత. దాంట్లో నుంచి 4 మైనస్ చేయాలి. 31 ప్లస్ 1 యాడ్ చేయాలి, 32. మొత్తం ఎలాస్టిక్ అయితే 32 తీసుకోవాలి. ఈ ఎలాస్టిక్ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని 3 స్టిచ్లు కానీ 4 స్టిచ్లు కానీ వేసుకోవాలి. మొత్తం 3 స్టిచ్లు కానీ 4 స్టిచ్లు కానీ వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం చుట్టూ 1/2 ఇంచ్తో స్టిచ్ వేసుకున్నాం కదా, అక్కడ ఎలాస్టిక్ దాని కింద ఎలాస్టిక్ పెట్టుకొని ఫోల్డ్ చేసి ఎలాస్టిక్ మీద కాకుండా నేను చూపిస్తున్న విధంగా ఎలాస్టిక్ మీద కాకుండా దాని కింద నుంచి స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసాం కదండి ఫస్ట్ 1/2 ఇంచ్ మార్జిన్, దాని మీదన ఎలాస్టిక్ లోపల పెట్టి బయటికి స్టిచ్ వేసుకోవాలి. అలాగే చుట్టూరా ఒక స్టిచ్ వేయాలి. ఎలాస్టిక్ మీద వేయకూడదు, వేస్తే జరగదండి ఎలాస్టిక్. కాబట్టి దాని కింద నుంచి వేసుకోవాలి. వేసిన తర్వాత ఎలాస్టిక్ని జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది. కొంచెం అలా జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ సాగుతుంది కాబట్టి జరుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం ఇలా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం ఎలాస్టిక్ని అంతా ఒకవైపు నుంచి సమానంగా సర్దుకోవాలి. ఎలాస్టిక్ అంతా ఇలా సర్దుకున్న తర్వాత
ఇప్పుడు కాళ్ళ దగ్గర పట్టీ నుంచి కిస్తా నుంచి కాళ్ళ దగ్గర పట్టీ వరకు పావించి గ్యాప్తో ఒక కుట్టు వేయాలి. చెప్పాను కదండి, కాళ్ళ దగ్గర పట్టీ నుంచి కిస్తా నుంచి కాళ్ళ దగ్గర పట్టీ వరకు ఉరి చుట్టూరా 1/2 ఇంచు మార్జిన్తో ఒక స్టిచ్ వేయాలి. అలాగే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. అంతే అండి, ఈ ప్లాజో ప్యాంట్ రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.